హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 724కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు రేపు లైవ్ అయితే ఉంటుంది. రేపు సండే ఈవినింగ్ నేను 5కి అయితే లైవ్కి వస్తాను అనమాట. అక్కడ వచ్చేసరికి 2 గివ్ అవే అనౌన్స్మెంట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ వీటి గురించి నేను గతంలో టెక్ న్యూస్లోను అంతకుముందు కూడా అయితే మీకు చెప్పాను అనమాట. ఒకటి వచ్చేసరికి మనకి స్మార్ట్ వాచ్, హైబ్రిడ్ స్మార్ట్ వాచ్. ఈ వాచ్ని అయితే నేను గివ్ అవే కింద అయితే మీలో ఒకరికి ఇవ్వబోతున్నాను. ఇది టెక్ న్యూస్ నుంచి అయితే నేను పిక్ చేస్తాను అనమాట. మొన్న మండే నుంచి ఈరోజు సాటర్డే వరకు నా టెక్ న్యూస్లోంచి ఒక టెక్ న్యూస్ని నేను పిక్ చేసి, సో ఆ టెక్ న్యూస్లోని కామెంట్ని అయితే నేను ఒకటి పిక్ చేస్తాను. వాళ్ళకి నేను ఈ హైబ్రిడ్ స్మార్ట్ వాచ్ని అయితే పంపిస్తాను. మరొకటి వచ్చేసరికి ఒప్పో ఎన్కో W11 ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా నేను గివ్ అవే అయితే అనౌన్స్ చేశాను. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కింద నుంచే నేను ఒక కామెంట్ని అయితే పిక్ చేస్తాను. ఇంకా మీరు ఈ 2 గివ్ అవేలో పార్టిసిపేట్ చేయకపోతే వెంటనే మీరు టెక్ న్యూస్ని అలాగే ఆ అన్బాక్సింగ్ వీడియో చూసి అక్కడ ఒక లైక్ అలాగే అక్కడ మీ కామెంట్ని కూడా అయితే పెట్టండి. రేపు లైవ్లో నేను విన్నర్ని అయితే నేను పిక్ చేస్తాను. మర్చిపోకండి, రేపు సాయంకాలం 5 గంటలకి, అంటే సండే సాయంకాలం 5 గంటలకి నేను లైవ్కి అయితే రాబోతున్నాను అనమాట. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుండి రెడ్మీ నోట్ 7 ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10 MIUI 11తో రోల్అవుట్ అవుతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో మీరు ఎవరైనా రెడ్మీ నోట్ 7 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ 6i ఈ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేస్తుందని చెప్పేసి ఇంతకుముందు మీకు టెక్ న్యూస్లో చెప్పాను. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా ఇంతకుముందు మనకి రివీల్ అయినాయి. బట్ అసలు డేట్ ఇప్పుడు వరకు అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ ఈ నెల 14వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే ఫ్లిప్కార్ట్లో మనకి పోస్టర్లు అయితే దర్శనమిస్తున్నాయి అనమాట. సేమ్ ఇదే 14వ తారీఖున చూస్తే రియల్మీ C11 కూడా అయితే లాంచ్ అయిపోతుంది. సో ఇక్కడ 2 మొబైల్స్ని అయితే మనం చూడొచ్చు. సో ఇంకా రియల్మీ 6i మొబైల్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు బిలో 15,000 ఉంటుందని చెప్పి వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. సో మేబీ ఇది 14,999 కానీ 13,999 రూపాయలు కానీ ఈ మొబైల్ని అయితే తేవచ్చు. ఈ మొబైల్ ఏం లేదు, గతంలో వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ 6 మొబైల్ ఏదైతే ఉందో అదే మొబైల్ని వీళ్ళు రియల్మీ 6i పేరు మీద వేరే కంట్రీస్లో లాంచ్ చేశారు. అదే మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి కెమెరాలో ఏమైనా చేంజెస్ అయితే మనకు చూడడానికి ఉంటుంది. ఎందుకంటే గతంలో రియల్మీ 5 తెచ్చిన తర్వాత 1 మంత్ ఆర్ 2 మంత్స్లో మళ్ళీ రియల్మీ 5i అయితే లాంచ్ చేసింది ఇండియాలో. ఆ టైంలో సరికి కెమెరాలో మాత్రమే మనం చేంజెస్ని అయితే చూసాం. సేమ్ అదే రకంగా ఇప్పుడు మనకి రియల్మీ 6iలో కూడా మనం గతంలో వచ్చిన రియల్మీ 6తో కంపేర్ చేస్తే కెమెరాలో చేంజెస్ అయితే చూడడానికి ఉంటుంది అనుకుంటున్నాను. సో తర్వాత చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి యూపీఎస్ సర్వీస్ని అయితే లాంచ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. యూపీఎస్ అంటే మనకి యునైటెడ్ పార్సిల్స్ సర్వీస్. సో మన ఫిడెక్స్ ద్వారా ఏ రకంగా అయితే మన కొరియర్ సర్వీసెస్ని మనం వినియోగించుకుంటుంటామో అలాగే ఇకపై నుంచి అమెజాన్ ద్వారా మన కొరియర్ సర్వీసెస్ని కూడా వినియోగించుకోవచ్చు. ఈ సర్వీస్ని వచ్చేసరికి ఈరోజు లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఏ కంట్రీలో ఎప్పటికీ తీసుకొస్తుంది అనేది అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళు వాడే ఏదైతే ట్రక్ ఉంటుందో అది కూడా మనకి ఫిడెక్స్ టైప్లోనే ట్రక్స్ని అయితే వీళ్ళు ఈ సర్వీస్ కోసం వాడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి OnePlus నాట్ మొబైల్ని ఈ నెల 21వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. వీటి ప్రీ బుకింగ్ ఆర్డర్లు ఎప్పుడు అని చెప్పి మనం అనుకున్నాం. సో ఈ నెల 15వ తారీఖున వీటి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఈ రోజు నుంచి వీళ్ళు వచ్చేసరికి OnePlus నాట్ AR ఇన్విటేషన్స్ అయితే వీళ్ళు అమ్ముకోవడం అయితే మొదలుపెట్టారు. గతంలో వచ్చేసరికి మనకి పబ్లిక్ ఈవెంట్స్ అయితే ఉండే. ఆ టైంలో వీళ్ళు ₹1000 ₹1,500 ఇన్విటేషన్ కార్డ్స్ అయితే అమ్ముకొని వాళ్ళని వచ్చిన తర్వాత లాంచ్ ఈవెంట్కి అయితే వెళ్ళేవాళ్ళుగా. ఇప్పుడు వచ్చేసరికి పబ్లిక్ ఈవెంట్లు అయితే జరగట్లేదు. సో ఈ టైంలో మరి ఎలాగ వీళ్ళు క్యాష్ చేసుకోవాలని ఆలోచించినట్టున్నారు. దీనికి వీళ్ళకి వచ్చిన ఐడియా ఏంటంటే AR ఇన్విటేషన్స్ అనమాట. ఈ AR ఇన్విటేషన్స్ కనుక మీరు ఈరోజు బుక్ చేసుకున్నారనుకోండి, మీకు వీళ్ళు వచ్చేసరికి ఒక కార్డ్ని అయితే పంపిస్తారు మీ ఇంటికి. ఆ కార్డులో వచ్చేసరికి ఒక కోడ్ అయితే ఉంటుంది. సో ఆ కోడ్ని మీ దగ్గర ఉన్న iOS డివైస్ కానీ ఆండ్రాయిడ్ డివైస్లో కానీ మీరు AR అంటే OnePlus నాట్ AR అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ కోడ్ని మీరు స్కాన్ చేసినట్టయితే ఈ ఫోన్ ఎలా ఉంటుందనేది బిఫోర్ లాంచింగ్ బిఫోరే మీరు వచ్చేసరికి చూడొచ్చు అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఒక AR సర్వీస్ని అంటే ఒక విధంగా క్యాష్ చేసుకోవడానికి అని చెప్పాలి. సో ఇది ఒకటైతే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో మనకి ఎందుకు అంత ఆతృత నాకైతే అర్థం కావట్లేదు. అయినా కొంతమంది కొనేవాళ్ళు అయితే ఉంటారన్నమాట. AR ₹99 కదా, సో కొనేస్తే పోలా అని చెప్పేసి. నన్ను అడిగితే ఎవరు కొనమాకండి. ఆ టైం వచ్చేసరికి మీకు ఎవరికైతే ఈ కోడ్ వస్తుందో వాళ్ళు స్కాన్ చేసి ఖచ్చితంగా వీడియోస్ చేసి పెట్టేస్తారు. ఆ వీడియోస్లోనే మనం చూడొచ్చు ఈ మొబైల్ ఎలా ఉంటుంది అనేది. దానికోసం ముందుగానే మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏమైందంటే మనకి అమెజాన్లో మనం ఈ AR కార్డ్ని అంటే AR స్టిక్కర్స్ కనుక మనం కొనుక్కున్నట్టయితే సో వీళ్ళు ఖచ్చితంగా ఒక గిఫ్ట్ అయితే ఇస్తామంటున్నారు. మరి ఇది ఏ గిఫ్ట్ అనేది ఎంతమందికి ఇస్తారు, అందరికీ ఇస్తారా లేదా అనేది అయితే ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఖచ్చితంగా ఒక గిఫ్ట్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ₹99 పెట్టి మీరు ఈ కోడ్ కొనుక్కున్నారంటే మీ గిఫ్ట్ పెద్ద గిఫ్ట్లు అయితే ఏముండవు. ₹99 కన్నా తక్కువగా ఉండే గిఫ్టే మీకైతే దొరకవచ్చు. అది కూడా నాట్ మొబైల్ని ఎవరైతే కొంటారో ఈ నాట్ మొబైల్ని సో వాళ్ళకే దొరుకుతుందో ఏంటో అనేది కూడా మనకి ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో OnePlus అయితే మాత్రం మొత్తానికి కరువా కాలం అని చెప్పి ఎన్ని రకాలుగా దోచుకోవడానికి మార్గాలు ఉన్నాయో అన్ని రకాలని ఆవిష్కరిస్తుంది.
సో చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. ఇక అలాగే మనకి OnePlus 21వ తారీఖునే వీళ్ళు ఒక వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మనకి అమెజాన్లోనే ఇప్పుడు నోటిఫై మీ అని చెప్పి అయితే కనిపిస్తుంది. అది కూడా ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ OnePlus నుంచి రాబోతున్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. సో వాటిని వీళ్ళు వచ్చి ఇక్కడ లాంచ్ చేయొచ్చు అని చెప్పి కూడా మనకి ఇక్కడైతే రూమర్స్ ఉన్నాయి. అలాగే ఈ OnePlus నాట్ మొబైల్కి సంబంధించిన బ్యాక్ కేసెస్ ఒక 6 అయితే బయటకు వచ్చినాయి అఫీషియల్గా. ఇవి కూడా మనకి జెరీరివ్ ఎవ్రీథింగ్. సో తను వచ్చేసరికి ఇలాంటివి అయితే ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటాడు, బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ అలాగే బ్యాక్ ప్యానల్స్. తనైతే వీటిని రివీల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి గతంలో నాట్ మొబైల్ ఎలా ఉంటుందని చెప్పేసి మనకి రెండర్స్ లీక్ అయినాయో అదే రకంగా ఈ బ్యాక్ కేసెస్ కూడా అయితే కనిపిస్తున్నాయి. సో త్రాన్యూ చూసుకుంటే మనకి ఫాక్స్కాన్ కంపెనీ మన ఇండియాలో $1 బిలియన్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 7,516 కోట్ల రూపాయల వరకు వీళ్ళు మళ్ళీ పెట్టుబడులు పెట్టాలని సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఫాక్స్కాన్ కంపెనీ మన ఇండియాలో అయితే ఆల్రెడీ 2 చోట్ల ఏమో ఉన్నట్టుంది. వీళ్ళు వచ్చేసరికి ఇండియాలో యాపిల్కి అలాగే షామీ అంటే రెడ్మీకి డివైసెస్ని అయితే సప్లై చేస్తుంటారు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డివైసెస్ని అయితే సప్లై చేస్తున్నారు మన ఇండియాలో వచ్చేసరికి. ఇప్పుడు ఇంకా మరికొంత అమౌంట్ $1 బిలియన్ వరకు ఇండియాలో వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి యాపిల్ iOS డివైస్లో అంటే మేజర్గా చూసుకుంటే యాపిల్ మొబైల్స్లో కొన్ని ప్రధానమైన అప్లికేషన్స్, ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అనమాట, చాలా రెగ్యులర్గా మనం వాడే అప్లికేషన్స్ సో వరల్డ్ వైడ్గా కొంతసేపు పని చేయలేదని చెప్పేసి యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ట్విట్టర్లో కూడా వీటికి సంబంధించిన పోస్టులు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనకు వినిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మనకి ఫేస్బుక్ SDKలో ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల ఈ అప్లికేషన్స్ అయితే ఓపెన్ కాలేదు అని చెప్పేసి కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఫిక్స్ చేశారో ఏమో తెలియదు, కానీ నాకైతే ఈ ప్రాబ్లం అయితే రాలేదు నా ఐఫోన్లో. ఇందులో చూసుకుంటే మనకి పెద్ద అప్లికేషన్స్ ఉన్నాయి. మేజర్గా చూసుకుంటే అందులో మనకి PUBG మొబైల్ అలాగే Spotify, టెండర్ ఇలాగ పెద్ద అప్లికేషన్స్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి ఒప్పో తమ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అలాగే ఒకసారికి మరో ఇయర్ ఫోన్స్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ తీసుకొచ్చిందిగా. ఒకటోసరికి ఎన్కో W31, ఇంకోటి ఎన్కో M31. ఈ రెండు డివైస్ ప్రైస్ అనేది టెంపరీగా డౌన్ చేసినట్టుగా అయితే సమాచారం ఉంది. బట్ ఒకసారికి నాకేమీ పెద్ద తగ్గించినట్టు ఏమీ అనిపించలేదు. గతంలో కూడా ఇవే ప్రైస్కి అయితే అమ్మారు. ఇప్పుడు మీకు W31 ప్రైస్ వచ్చేసరికి $3,799 అయితే దొరుకుతుందంట. అలాగే మీకు M31 ప్రైస్ వచ్చేసరికి $1,999 దొరుకుతుంది. నేను అన్బాక్స్ చేసినప్పుడు కూడా వాటి ప్రైస్ అంతే ఉన్నాయి. అప్పుడు కాకపోతే ఈ W31 ప్రైస్ వచ్చేసరికి $4,000 ఉంది. ఇప్పుడు $200 తగ్గినట్టుగా అయితే నాకు అనిపించింది. ఇక అలాగే ఒప్పో R15 ఈ మొబైల్కి వచ్చేసరికి Android 10 అప్డేట్ అనేది మనకి కలర్ OS 7తో రోల్ అవుట్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా R15 వాడుతుంటే ఒప్పోలో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మొబైల్ వచ్చేసరికి 2018 అనుకుంటా లాంచ్ చేశారు. అప్పుడు దీంట్లో వచ్చేసరికి ఓరియో అయితే ఉండేది. ఓరియో 8.1తో అయితే దీన్ని తీసుకొచ్చారు. కలర్ OS 5 అయితే అప్పుడు ఉండేది. సో ఇప్పుడు చూస్తే మీకు కలర్ OS 7 అయితే ఈ మొబైల్కి వచ్చింది. ఇక అలాగే ఒప్పో Find X2 Pro ఈ మొబైల్లోని ల్యాంబెర్గిని ఎడిషన్ని వీళ్ళు అతి త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. వీటిని ఆల్రెడీ చూసుకుంటే చైనాలో అయితే ఈ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. అక్కడ దీని ప్రైస్ దగ్గర $2 లక్షల అయితే ప్రైస్ పెట్టారు. ఇప్పుడు అదే మొబైల్ని మళ్ళీ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం ఉంది. మరి ఇక్కడ ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. సో తర్వాత చూసుకుంటే మనకి లెనోవో లెజియాన్ గేమింగ్ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి తెలుసు. జూలై 22 అంటే ఈ నెల 22వ తారీఖున ఈ మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి గీక్ బెంచ్లో స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 865+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. 16GB ర్యామ్తో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. సో తర్వాత చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ Z Flip 5G వేరియంట్ మొబైల్ వీళ్ళు తీసుకురాబోతున్న సంగతి తెలుసు కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మోడల్ నెంబర్తో సహా వీళ్ళైతే అక్కడ పోస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే అతి త్వరలో వచ్చేసరికి ఈ మొబైల్ని వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఆగస్ట్ 5వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంతకుముందు గతంలో మనకి లీక్స్ కూడా అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి ఈవీ లీక్ ఒక చిన్న టీజర్ని అయితే మల్టీప్లే యాంగిల్స్లో 360 వీడియోస్ని అయితే దీనైతే ఒక పోస్ట్ చేశాడు అనమాట. ఈవీ లీక్స్ అంటే తెలుసు ఈయన మొబైల్ ఫోన్కి సంబంధించి చాలా లీక్స్ అయితే తీసుకొస్తుంటాడుగా. సో అతను వచ్చేసరికి ఈ మొబైల్ అయితే ఇప్పుడు అంటే ఈ మొబైల్ సంబంధించిన వీడియో క్లిప్ని అయితే తన ట్విట్టర్ అకౌంట్లో అయితే పోస్ట్ చేశాడు. ఇక్కడ చూస్తే గతంలో మనకి వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ Z Flip మొబైల్ ఏ డిజైన్లో అయితే ఉందో సేమ్ అదే రకంగా అయితే ఈ మొబైల్ కూడా రాబోతుంది. బట్ ఒకసారికి ఇది 5G సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక అలాగే కొరియా మీడియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇప్పుడు రాబోతున్న Note 20, Note 20+ ఈ రెండు మొబైల్స్ కనుక చూస్తే లాస్ట్ ఇయర్ మనకు లాంచ్ అయిన Note 10 అండ్ Note 10+తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది ఇంకా తక్కువగా ఉంటుందని చెప్పేసి కొరియన్ మీడియా అయితే చెప్తుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్ చూసుకుంటే మనకి దగ్గర $70,000 పైన అయితే వీళ్ళు మొబైల్స్ ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు దానికన్నా కొంచెం తక్కువలోనే మనకి Note 20, Note 20+ అయితే ఉండబోతుందంట. అయితే ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ టైం వీళ్ళు 2 మొబైల్స్ని తీసుకొచ్చారు, Note 10, Note 10+ అని. సో ఈసారి మాత్రం 3 మొబైల్స్ తీసుకురాబోతున్నారు, Note 20, Note 20+, Note 20 Ultra అని చెప్పి. సో మీకు హైయెస్ట్ ప్రైస్ అనేది మీకు అల్ట్రా అయితే ఉంటుంది. దగ్గర 90,000 దాటిచ్చిన ఆశ్చర్యం లేదు అల్ట్రా మొబైల్ వచ్చేసరికి. ఇంకా ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి Asus ROG Phone 3 ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు ఈ నెల 22వ తారీఖున చైనాలోను ఇండియాలోను ఒకేసారి అయితే లాంచ్ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇంతకుముందు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనకి తైవాన్కి చెందిన NCC
సర్టిఫికేషన్లో స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ ఒకసారికి 512GB 6000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఈ మొబైల్ మరి ఇండియాలో ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగల. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.